మమ్మీ, గుడ్ మార్నింగ్. ఈరోజు మాకు ఏమి వంట చేసి చూపించబోతున్నావో చెప్పాలి. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మా మనవాడికి క్యారెట్ చారు చేసి చూపించబోతున్నాను. అవునమ్మా, నువ్వు క్యారెట్ చారు చేయాల్సిందే. వాడైతే కలరిస్తున్నాడు క్యారెట్ చారు అని. సో మనవాడికి అప్పుడు వచ్చినప్పుడు క్యారెట్ చారు చేసిన ఫస్ట్ టైం వచ్చినప్పుడు అప్పుడు నువ్వు క్యారెట్ చారు చేస్తే వాడికి నచ్చింది. క్యారెట్ చారు చేయటం నచ్చిందండి, అందుకోసమే ఈసారి క్యారెట్ చారు చేసి చూపిస్తున్నాను. అమ్మ, నీకు మాట నిజం చెప్పాలా, నేను ఈ రోజు వరకు అప్పుడు నువ్వు చేసిన క్యారెట్ చారు నేను ఇప్పటి వరకు క్యారెట్ చారు చేయలేదు. సరే, ఈరోజు చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలమ్మా? క్యారెట్ ఫస్ట్ కొంచెమే చేయి, మనం ఎట్లా బయటికి పోతున్నాం కదా తిండికి. క్యారెట్ నండి ఒక 2 తీసుకోండి. క్యారెట్స్ని ఇవి తీసుకొని శుభ్రంగా కడిగేయాలి. ఓకే. నీకు ఒక విషయం తెలుసా మమ్మీ, అమెరికాలో దొరికే కూరగాయలలో క్యారెట్ ఎప్పుడంటే అప్పుడు దొరుకుతుంది అనమాట. సో ఇలాంటివి ఏంటంటే చాలా ఈజీగా ఉంటాయి. ఇవి చేసుకోవచ్చండి, మంచిగా ఈజీగా కూడా అయిపోతుంది. అవును, ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ మనం తోలు తీయాలా? ముందర క్యారెట్ని పైన చెక్కు తీయాలి. నేను తీయనా? లేదు మంచిగా ఉంది, నేను తీస్తాను. నాకు ఈ డైరెక్షన్ ఉంది కదా, ఆ డైరెక్షన్కి పట్టుకొని చేయాలి. అంతే. ఓకే మమ్మీ, పీల్ తీసాక ముక్కలు కోసుకోవాలి. క్యారెట్ హల్వా బాగానే ఉంటుంది, క్యారెట్ ఫ్రై కూడా బాగానే ఉంటుంది. క్యారెట్ పచ్చడి కూడా చేస్తారండి. క్యారెట్ పచ్చడా? ఓకే ఓకే, అది కూడా ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. మళ్ళీ ఇది అయిపోయిన ఇది చేసిన తర్వాత క్యారెట్ పచ్చడి కూడా చూపిస్తా అండి మీకు. క్యారెట్ పచ్చడి ఓకే. ఇప్పుడు కోసుకున్న తర్వాత ఇవి ఉడకనియాలా? ఉడకనియాలి. ఓకే, కుక్కర్ తీసుకోవాలండి. ఓకే, కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసి 1 గ్లాస్ వాటర్ వేయాలి. ఏమైనా మెజర్మెంట్స్ ఉన్నాయా? ఉత్తగా ఇట్లా పోసేసుకోవచ్చు నీళ్ళు? కొన్ని పోసుకోవచ్చు, నీళ్ళు పోసేయచ్చా? ఓకే. 2 క్యారెట్లకి 1 గ్లాస్ వాటర్. ఓకే. ఈ కుక్కర్ ఇట్లా మూత పెట్టి ఎన్ని విజిల్స్ మమ్మీ? దబ్బున ఉడుకుతుంది కాబట్టి 1 విజిల్ 2 విజిల్ చాలా? 2 విజిల్స్. 2 రానిద్దాం. ఓకే, ఇదే అంతే. చిన్నప్పుడు నీకు ఇన్ని రకాల వంటలు తెలుసా మమ్మీ? తెలియదు. మా చిన్నప్పుడైతే మనకు వంటలు అంటే ఏముండేది, పప్పులతో చేసిన కూరలు, తర్వాత కూరగాయలతో చేసిన కూరలు, సొరకాయ, బీరకాయ, బెండకాయ, పులుసులు, కూరలు, ఆలుగడ్డ, టమాటా, ఎక్కువ ఆకుకూరలు కదా. బచ్చల కూర, పాలకూర, చుక్క కూర చేసేవాళ్ళు. ఇవే కదా మనం ఎక్కువ తినేది. ఎక్కువ తినేవాళ్ళం. ఇప్పుడు మటుకు పిల్లలకి మా చిన్నతనంలో బిర్యానీ కూడా తెలియదు మాకైతే అసలు. నేను ఎంతో పెద్దగా అయ్యాక కానీ బిర్యానీ లాంటిది ఒకటి ఉంటుందని నాకు ఇంటర్ 2nd ఇయర్ అయిపోయినాక నాకు బిర్యానీ గురించి తెలుసు. కానీ నాకు బిర్యానీ తెలీదు అసలు. ఇప్పుడున్న మసాలా కర్రీస్ ఏవి కూడా మనకి తెలుస్తుండే కాదు కదా. నువ్వు ఇప్పుడు చిన్నప్పుడు చారు అన్నా రసం అన్నా మేము చారు అని పిలుస్తాము, రసం అని కొన్ని ప్రాంతాలలో పిలుస్తారు కదా. సో మా చిన్నప్పుడు అయితే టమాటో చారు, కట్టు చారు ఇవి ఎక్కువ. ఇప్పుడు క్యారెట్ చారు అనమాట. పిల్లలకి వెరైటీగా చేసి పెడితే తింటారు కానీ అందుకోసమే క్యారెట్. ఓఫో, జాను హుషారు అయిపోయింది. సో మొత్తానికి వాళ్ళ మనవడికి క్యారెట్ చారు అంటే చాలా ఇష్టం అనమాట. ఓకే, తో 3 విజిల్ అయితే రానిద్దాం. 2 నుంచి 3. ఓకేనా? ఓకే మమ్మీ, విజిల్స్ 2 కాదు, నేను 3 రానిచ్చాను. ఒకసారి చూడు, చెక్ చేసి. ఇది మిక్సీ పట్టుకుంటే 1 విజిల్ వచ్చినా కూడా ఏం కాదు. అందులో 1 విజిల్ అయినా పర్లేదా? ఏమో నాకు ఆతృత ఎక్కువై నేను 3 విజిల్ రానిచ్చాను. క్యారెట్ కదా, ఎమ్మట ఉడుకుతుంది. సో ఆ నీళ్ళు ఏది పాడేయకూడదు, రైట్? అదే నీళ్ళల్లో పెట్టేసి మనము మిక్సీ పట్టాలి. ఓకే. సో ఇప్పుడు ఇవి మనం క్యారెట్ ఉడికిన వాటర్ క్యారెట్ వేసుకోవాలి. ఓకే, మంచిగా బ్లెండ్ చేసుకోవాలి, అంతేనా? బ్లెండ్ చేసుకోవాలి.
ఓకే మమ్మీ, మెత్తగా పట్టేసినాం కదా. సో ఇలాగా మెత్తగా రెడీ అయిపోయింది. సో క్యారెట్ అయిపోయింది, రెడీగా పెట్టేసుకున్నాం. ఫస్ట్ ఉడకబెట్టేసుకొని మిక్సీ పట్టేసి, ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో కావాల్సింది పచ్చిమిరపకాయలు, చింతపండు, కొత్తిమీర, టమాటో సన్న కట్ చేసుకోవాలి, అంతేనా? టమాటా సన్న కట్ చేసుకోవాలి. కానీ క్యారెట్ చారులోకి కూడా టమాటో వాడతారా మమ్మీ? బాగుంటుందా? మమ్మీ మొత్తానికి ఈ వంట రుచి చూసి 5 సంవత్సరాల వెనక, ఈ 4 సంవత్సరాల వెనక అమ్మ అప్పుడు వచ్చినప్పుడు చేశారు. మళ్ళీ ఇప్పుడు క్యారెట్ చారు చేసి చూపించబోతున్నారు అనమాట. టమాటో అయితే సన్నగా కోసుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ తాలింపులోకి వెళ్దామా? ఓకే, ముందు ఒక తీసుకొని స్టవ్ వెలిగించుకొని, దీంట్లో ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు కదా మమ్మీ? కొంచెమే పడుతుంది. ఓకే, సో ఆయిల్ వచ్చేసి నేను ర్యాండమ్గా వేస్తున్నాను, 1-1.5 స్పూన్స్ సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ తాలింపులోకి మనకి కరివేపాకు కావాలి కదా, కరివేపాకు తీసుకొస్తా. చెట్టు మీద అలా కరివేపాకు కోస్తుంటే భలే స్మెల్ వస్తుందిలే, మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు తాలింపులో ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని మినపప్పు. ఇది మా బాబుగాడికి కూడా చెప్తున్నాను, వాడు పెద్ద ఇదే ఈ క్యారెట్ చారు. వాడు కాలేజ్కి వెళ్ళాక క్యారెట్ చారు తినబుద్ది అయితే నా వీడియోలు చూసి చేసుకుంటా అన్నాడు. సో వాడి కోసం కూడా అమ్మ చేస్తుంది. సో ఈ ఆయిల్లో మస్టర్డ్ సీడ్స్, క్యూమిన్ సీడ్స్ అండ్ ఉరద్ దాల్ ఫర్ పోపు అనమాట, అంటే తాలింపు. దాంట్లో ఇంకా నెక్స్ట్ మమ్మీ కొంచెం కరివేపాకు. ఓకే, ఒక 3 ఎల్లిపాయలు చిన్న చిత్తగొట్టాలి, అంతేనా? ఓకే మమ్మీ, ఎల్లిపాయలు చిత్తగొట్టింది కూడా ఆయిల్లో వేస్తున్నావా? కొంచెం ఎల్లిపాయ వేసేయాలి, అంటే గార్లిక్ అన్నమాట. గార్లిక్. ఓకే, కొంచెం స్మెల్ భలే వస్తుంది, గుమగుమ. అసలు గార్లిక్ వెయ్యగానే ఒక రకమైన స్మెల్ వస్తుంది చూడు, ఆ స్మెల్తోనే ఆకలేయడం స్టార్ట్ అవుతుంది అన్నట్లు ఉంటుంది. సో కొంచెం ఎర్రగా వేగనివ్వాలి, అంతేనా? పచ్చిమిర్చి, రైట్. వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి. ఓకే, పచ్చిమిరపకాయలు కూడా వేగాయి అనమాట, అంటే గ్రీన్ చిల్లీస్ వేగిన తర్వాత ఇప్పుడు టమాటో యాడ్ చేయాలి. 2 క్యారెట్స్కి 1 ఫుల్ టమాటో, రౌండ్ టమాటో వాడుతున్నాము. అమెరికాలో రౌండ్ టమాటో కొంచెం పర్లేదు, పొల్లగా ఉంటుంది. రౌండ్ టమాటోస్ అయితే పప్పుకి, పచ్చళ్ళకి బాగుంటాయి. సో టమాటో కూడా కొంచెం మెత్తగా ఉడకనివ్వాలా? ఓకే, కొంచెం మెత్తగా ఉడికితే టేస్ట్ ఉంటుంది, అంటే బాగుంటుంది, అంతేనా? పలుకులు తగలకుండా మెత్తగా ఉడికితే కొంచెం చారు లాగా తయారవుతుంది. సో త్వరగా ఉడకడానికి మూత పెట్టాలి. అసలు వంటలలో ఇన్ని రకాల వంటలు ఉంటాయని నేను పెద్దగా అయ్యాకే తెలుసుకున్నా మమ్మీ, నిజంగా. చిన్నప్పుడు నీతో నేర్చుకున్న వంటలు, అంటే నేను ఎప్పుడు చిన్నప్పుడు వంట మమ్మల్ని చేయనీలే కదా నువ్వు. పెళ్ళైనాక మా అత్తయ్య గారితో నేర్చుకున్న వంటలు వేరు, నువ్వు చేసినప్పుడు నేను తిని గుర్తుపెట్టుకున్న వంటలు వేరు. నాకు పెళ్ళైన కొత్తలో వంట వచ్చేది కాదు, అమ్మకు ఫోన్ చేసి ఏం చేయాలి, ఎలా చేయాలి అని అలా నేర్చుకున్నాను అనమాట. మా హస్బెండ్ ఫుడీ అంటే బాగా తింటారని కాదు, వెరైటీస్ ఎక్కువ కావాలి తనకి. సో అలా నా సైడ్ వంట, అంటే మా మదర్ సైడ్ వంటలు అన్నీ ట్రెడిషన్ వంటకాలు, అన్నీ ఊరు వంటలు. మా అత్తగారి సైడ్ ఏమో కొంచెం సిటీ వంటలు అనమాట. సో అలా 2 నేర్చుకున్నాను. పెళ్ళైన తర్వాతనే నాకు వంట చేయడం వచ్చు, అంతకుముందు వంట చేయడమే వస్తుండే కాదు. ఓకే మమ్మీ, ఒకసారి చూద్దామా?
టమాటాలు కొంచెం జ్యూసీ ఉండబట్టుందాం ఇవి. జ్యూసీగా ఉంటాయి కానీ అవి కొంచెం బాగా మగ్గినాయి, అంటే కొంచెం పండుగా ఉన్నవి బాగా ఉంటుంది. ఇవి ఏంటంటే కొంచెం పచ్చివి తెస్తారు కదా అమ్మ, సో అందుకే అట్లా అనిపిస్తుంది మనకి. అందులో టమాటాలు ఇక్కడ మన ఊర్లో ఉన్నంత పులుపు ఉండదు. అందులో ఇక్కడ 2 రకాలు హైబ్రిడ్ టమాటోస్ అమ్ముతారు. అందులో ఇంకొక రోమా టమాటో అని దొరుకుతుంది, అదైతే అసలే పుల్లగా ఉండదు. కొంచెం రౌండ్ టమాటో అంటే ఇప్పుడు మనం వాడింది పర్లేదు, కాస్త కూస్త పప్పులలోకి పచ్చళ్ళల్లోకి కొంచెం మన ఇండియన్ టేస్ట్ మ్యాచ్ అవుతుంది. సో టమాటో కొంచెం మగ్గిన తర్వాత పసుపు, సో ఇప్పుడు దీంట్లో చింతపండు కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. ఒక కొంచెం అంటే నిమ్మకాయలో సగం అంత చింతపండు అనమాట. నిమ్మకాయలో పావు నిమ్మకాయలో పావు వంతు చింతపండు వేసి, మరి చాలా మంది ఉంటే నిమ్మకాయ అంతే ఎక్కువ, అంటే క్వాంటిటీ పెరుగుతున్న కొద్దీ చింతపండు కూడా పెరుగుతూ ఉంటుంది క్వాంటిటీ అన్నమాట. సో మనం కొంచెమే చేస్తున్నాం కాబట్టి చిన్న సైజు సాల్ట్ వేద్దాం. టమాటో త్వరగా మగ్గాలంటే ఉప్పు వేయాలంట. ఇది ఇప్పుడే నేను కొత్తగా తెలుసుకుంటున్నా. ఒక స్పూన్ వేసుకున్నా. ఒక స్పూన్ సాల్ట్. ఓకే అమ్మా. కొంచెం కారం కూడా యాడ్ చేయాలేమో. కొంచెం కారం కూడా వేసి, కొంచెం ధనియాల పొడి ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఒక స్పూను సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ అంతా కారం. ధనియాల పొడి సగం స్పూను, సారీ జీలకర్ర పొడి వేశారు సగం స్పూను. ధనియాల పొడి కూడా ధనియాల పొడి సగం స్పూన్. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఓకే. సో టమాటో మగ్గిన తర్వాత క్యారెట్ యాడ్ చేయాలి. చేసి వాటర్. ఓకే. దీంట్లోనే వాటర్ అయినా? దీంట్లో వేసే వాటర్. భలే కలర్ వచ్చిందే అమ్మ. బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంది. ఇది టమాటో చారుకి తక్కువ, క్యారెట్ సూప్కి ఎక్కువగా కనిపిస్తుంది నాకైతే. నాకు తెలిసి చాలా చిక్కగా ఉందమ్మా, ఇంకొంచెం నీళ్ళు పడతాయి. చిక్కగా అనిపిస్తే మాత్రం మీకు ఇంకొక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు థిక్ కన్సిస్టెన్సీ కావాలి అంటే ఇలానే వదిలేసేయండి. మీకు రసం టైపు కొంచెం పల్చగా కావాలి అంటే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కలర్ మాత్రం అదిరిందే, వస్తుంది కలర్, చాలా బాగుంది చూడడానికి. ఈరోజు నీ మనవడికి క్యారెట్ చారు పండగ అయితే. కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర, ఇది కొరియాండర్ అన్నమాట. మా ఊర్లో దీన్ని కొత్తిమీర. ప్రొద్దున్నే ఇంటి ముంగిట అది గంప పట్టుకొని వాళ్ళు వచ్చేటోరు కదా, కొత్తిమీర కరివేపాకు అనుకుంటే. మూత పెట్టాలి. మూత పెట్టేసి సో ఇప్పుడు మరగనియాలి అంతేనా? మరగనిచ్చాలి. సో దీంట్లో అన్ని వేసేసినట్టు ఇప్పుడు జస్ట్ మరగాలి అంతే. కొంచెం మసాలా పొడి ఉంటే వేసుకో. మసాలా ఏం వద్దులే మమ్మీ, మసాలా ఆప్షన్ పెట్టుకుందాం. మీకు ఎవరికైనా మసాలా కావాలి అంటే, మసాలా అంటే గరం మసాలానా? గరం మసాలా వేసుకోవచ్చు. ఓకే. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గరం మసాలా యాడ్ చేసుకోండి. నేనైతే వద్దని చెప్తున్నా అమ్మకి, ఇట్లనే ఆ ఫ్లేవర్ ట్రై చేద్దాం. ఫ్లేవర్ కావాలంటే ఇట్లా ఉంచేసుకోండి. ఓకే ఓకే. సో ఇప్పుడు ఏంటంటే అన్ని తాలింపు పెట్టిన తర్వాత కాస్త మరగనివ్వాలి. ఇంకా అంతే, అయిపోయినట్టే కదా, అన్నంలో పెట్టేసుకొని తినేసేయడం. సూపర్, అదృష్టం ఉంటుందా? మా మనవాడికి పండగ. అమ్మమ్మ చెయ్యి, ఇండియా నుంచి వచ్చినాక అమ్మమ్మ చెయ్యి రసం చెయ్యి, నువ్వు బాగా చేసావు అని అన్నాడు. అందుకోసం ఇవాళ చేస్తాను. ఓకే.
నాకు కూడా మా అమ్మమ్మ ఉంటే ఎంత బాగుండేదో. అమ్మమ్మతోటి పప్పు చేయించుకొని తినబుద్ధి అవుతూ ఉండేది. అంటే మీ అమ్మమ్మే చేసేది కానీ నేను చేయనా మంచిగా? అమ్మమ్మ వంట బాగుంది అంటే అమ్మ వంట బాగాలేదని అర్థం కాదు. అమ్మమ్మ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అమ్మమ్మ వంటే బాగుంది అని చెప్తున్నాను అంతే. మా అమ్మకి బాగా ఇష్టం అండి మా అమ్మ అంటే. ఈ అమ్మాయి అంటే బాగా ఇష్టం. అక్కడే ఉన్నది, మా అమ్మ దగ్గరే ఉన్నది. అవును, నేను అమ్మమ్మ కూర్చి ఉంటుండే. అమ్మమ్మ దగ్గర పెరిగి పెద్ద వచ్చేది కాదు. ఆ, అక్కడే అక్కడ చదువుకుంది కొన్ని రోజులు. ఇక్కడ అక్కడికి వచ్చేసి అసలు మేము ఒక్క చోట యా జాబ్ పర్పస్ మీద అటు ఇటు తిరిగేవాళ్ళం అండి. ఇలాంటివన్నీ ఈజీగా ఆరాయించుకునే వంటలు మమ్మీ. అన్ని ఈజీ డైజెషన్ అయ్యే వంటలు అనమాట. పెద్దగా హడావుడి లేకుండా సింపుల్ గా చేసుకోవచ్చు. పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. ఈ చారు రెసిపీ నేను ఫస్ట్ టైం చూడటము డిఫరెంట్ గా ఉంది. ఐశ్వర్యం అంటే డబ్బులు ఒక్కటే కాదు, తినడము, ఆరాయించుకోగలగడము, తిరగడము. ఐశ్వర్యం అంటే అందులో తినబుద్ధి అయింది, తినగలగడము. అది నన్ను అడిగితే ఐశ్వర్యాలలో ఇది కూడా ఒకటి. దేవుడిచ్చిన వరం అన్నమాట. తినడము, ఆరాయించుకోగలగడము, అందులో శుభ్రంగా వంట చేసుకోగలగడము. చాలా మందికి టైం ఉండదు కదా వంట చేసుకోవడానికి. పిల్లలు, వర్క్ అంతా సతమతం అవుతూ ఉంటారు. ఆ ఉన్న టైంలో వాళ్ళ హెల్త్ చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, మళ్ళీ ఫ్యామిలీని చూసుకోవాలి, అన్నిటి మధ్యలో వంటలు చేసుకోవాలి. ఇంటికి పెద్దవాళ్ళు ఉండాలంటారు. అవునవును, వాళ్ళకి చేసి పెట్టడానికి మంచిగా ఉంటుంది. అందులో ఇలాంటి ఈజీ వంటలు ఉన్నాయంటే అసలు ఫాస్ట్గా అయిపోతుంది. ఏముంది, ఇన్ని చేసుకోకపోయినా ఒక చారు చేసేసుకొని వేడి అన్నంలో తిన్నామంటే, వడియాలు వేయించుకొని చారు వేసుకుంటే సూపర్. నువ్వు వడియాలు ఫేవరెట్, నీకు వడియాల ఫేవరెట్. నాకు బాగా ఇష్టం అమ్మలు చారు. కూర లేకపోయినా ఉన్నాయిగా, మొన్న నువ్వు పెట్టిన గుమ్మడికాయ వడియాలు మమ్మీ. ఏం చేద్దాం, మొన్న వేయించినప్పుడు టేస్ట్ మస్తు వచ్చినాయి. చాలా బాగుంది. ఆ మమ్మీ మొత్తం నువ్వే తినేసినావా? అన్ని ఇంకా ఉన్నాయి, ఊరికేనే సతాయిస్తున్నా మమ్మీ నిన్ను. భలే కలర్ఫుల్గా ఉందే, బాగుంది, సూపర్ ఉంది. చూస్తుంటే మాత్రం ఖతర్నాకుంది. తింటే కేక్ ఉంటుందని అనిపిస్తుంది అందరికి. గారికి కూడా టేస్ట్ చేసి చూపిస్తాను, మా ఆయనకు కూడా చూపిస్తాను మమ్మీ. ఇప్పుడు నీతో పాటు నువ్వు చేస్తుంటే నేను నేర్చుకున్నా, నా వెమ్మటి మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా నేర్చుకుంటారు అందరూ. బాగుంటుంది. మరిగిందా? టేస్ట్ చేయాలా మమ్మీ? ఒక్క నిమిషం మాకు చేయి కడుక్కొని వస్తా. టేస్ట్ చూడాలంటే ఇట్లా చేతి మీద వేసి నాకు తినే మస్తు అనిపిస్తుంది. స్పూన్లలో వేసుకొని తాగడం కంటే. కాలుతుందా మమ్మీ? ఓ మమ్మీ, మస్తుందే, సూపర్ టేస్ట్ ఉంది. ఇంకోసారి చేస్తా, ట్రై చేస్తా. సూపర్. అదరగొట్టినావే మమ్మీ. కొంచెం ఉప్పు పడుతుందేమో కదా? ఉప్పు మాత్రం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. అసలు చింతపండు అంత వేయకపోయినా భలే బాగుంది మమ్మీ. ఇది చాలా టేస్టీగా ఉంది, ఫ్లేవర్ తోటే బాగుంటుంది కదా. అంత చింతపండు అవసరం పడలేదు, బట్ బాగుంది, చాలా బాగుంది టేస్ట్, ఫ్లేవర్. ఓకే, క్యారెట్ చారు ఇంచుమించు రెడీ. కొంచెం అన్నంలో టేస్ట్ చేసేద్దామా మమ్మీ మరి? అమ్మ నేనైతే చేయి పెట్టి కలిపేస్తున్నా. దీంట్లో చారు వేసేసి నేను తింటా ఒక ముద్ద. చారు ఏ మమ్మీ కొంచెం. భలే కలర్ఫుల్గా ఉంది మమ్మీ చూడడానికి, సూపర్ ఉంది. చాలు 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 మమ్మీ. అసలు చాలా బాగుంది, సూపర్ ఉంది మమ్మీ. అసలు బాగుంటుంది, పిల్లలకి నచ్చుతుంది, పెద్దవాళ్ళకి నచ్చుతుంది.
ఏదైనా చారు అంత టేస్ట్ ఏది అనిపిస్తుంది. అంతే. చారు అసలు ఈజీ, ఒంట్లో బాగాలేకపోయినా, జ్వరాలు వచ్చినా, నోరు చప్పకుండా, కారాలు, చార్లు ఇలాంటివన్నీ మస్తు అసలు బాగుంటాయి. ఓపిక లేకపోతే ఈజీ పని కూడా, పెద్దగా పని ఏం చేయాల్సింది ఉండదు. కట్టింగ్లు ఉండవు, ఏముండవు, ఏముండదు. మిక్సీ వేసేసుకొని నిప్పడం. తిను జాను సూపర్. ఇంకో ఎట్లుంది టేస్ట్? సాంబార్ ఉన్నట్లుందమ్మా. అవునే, నిజంగా మమ్మీ ఇది చూస్తే సాంబార్ లెక్కనే ఉంది. రసం తక్కువ సాంబారు లాగా అనిపిస్తుంది. సేమ్ సాంబార్ లెక్కనే ఉంది. అనిపిస్తుంది. బాగుంది, బాగుంది, చాలా రుచిగా ఉంది. మీరందరూ చేసుకోండి యా. క్యారెట్ చారు. మీరు అందరూ ట్రై చేయండి. నిజంగా చారు మాత్రం టేస్ట్ అద్దుడుతుంది. అందరూ ట్రై చేయండి. మీకు గనక నచ్చితే సబ్స్క్రైబ్. యా, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. ఇది క్యారెట్ చారు అన్నమాట, అమ్మ చేసింది. చూడ్డానికి భలే కలర్ఫుల్గా ఉంది, టెంప్టింగ్గా ఉంది, మస్తు ఉంది. టేస్ట్ కూడా అద్దురుతుంది. అమ్మ ఇంకో ముద్ద పెట్టనా? ఒక్క ముద్ద తిన్నవే. ఓకే బంగారు, కొంచెం ట్రై చేయి, ఎట్లా ఉందో చెప్పు. టేస్ట్ ఎట్లా ఉంది? సూపర్, థ్యాంక్ యూ. అమ్మమ్మకి థ్యాంక్ యూ చెప్పు, నాకు.